యూట్యూబ్ ప్రేక్షక మహాశయులైన నాకంటే పెద్దవారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నాకంటే చిన్నవారికి నా ఆశీస్సులు. ఈరోజు మనం ఒక ఆధ్యాత్మిక విషయం మహాశివుడి గురించి చెప్పుకుందాం. ఎందుకంటే నన్ను చాలామంది ఫోన్ చేసి మీరు వైద్యం గురించి చెప్తున్నారండి, అలాగే కొంచెం ఆధ్యాత్మికమైన విషయాలు పురాణాల గురించి కూడా కొంచెం స్పష్టంగా కొంచెం అర్థమయ్యేలాగా మాకు చెప్పండి అని నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు. అందుకని చెప్పవలసి వస్తుంది. అందుకు మహాశివ పురాణంలో దేవరాజు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన గురించి మనం చెప్పుకుందాం. ముందుగా విఘ్నేశ్వరుడి ప్రార్థన చేసుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. జై గణేశ, జై జై గణేశ. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, అందరికీ శ్రీ అన్నపూర్ణ సమేత ముక్తేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ అన్ని కుటుంబాల మీద కూడా మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా స్వామివారిని అమ్మవారిని ప్రార్థన చేస్తున్నాను. అందరూ బాగుండాలని. మహాశివుడు అద్భుతమైనవాడు, మంగళ దివ్య స్వరూపుడైన మంగళాకరుడు. మనకెప్పుడు కూడా శుభాన్ని ఇచ్చేవాడు పరమేశ్వరుడు. యుగారంభంలో అంటే మనుషుల్ని సృష్టించినప్పుడు ఈ మనుషులకి ఇంకా వారికి వారే గొప్ప అని అనుకునేవారు. అటు ఇప్పుడు చాలామంది అనుకుంటారు నా అంత గొప్పవాళ్ళు లేడని అనుకుంటారు. కానీ అది మంచిది కాదు. అలాగే అనుకునేవారు, నేను గొప్ప అంటే నేను గొప్ప, దేవుడు అనేవాడు ఎవరున్నారు, ఎవరు లేరు, మనమే దేవుళ్ళను, మనమే గొప్ప అని అనుకునేవారు. అలా కాలక్రమేణా కొంతకాలానికి వారికి వయసు పెరిగే కొద్దీ కూడా ఆహారం సరిగ్గా తినలేకపోవడం, ఇది ఒకటిలాగా తినలేకపోవడం, ఇది ఒకటిలాగా నడవలేకపోవడం, వంగి నడవడం, తల తెల్లగా అయిపోవడం, నల్లటి తల తెల్లగా అయిపోవడం, అలాగే కంటి చూపు మందగించడం. ఇదివరకు ఎంతో గట్టి ఆహార పదార్థాలు తినేవారల్లా ఆ గట్టివైన ఆహార పదార్థాలు తినలేకపోవడం. ఎందుకంటే పళ్ళల్లో బలం తగ్గినప్పుడు మన పళ్ళ మీద ఎనామీలు పోయినప్పుడు ఏమవుతుందంటే మన పళ్ళు కొంచెం పుచ్చుతాయి. అందుకని ఈ పళ్ళ సరుకులు అవి వస్తుంటాయి, పంటి నొప్పులు అవి వస్తుంటాయి. అప్పుడు సరిగ్గా తినలేరు జనాలు. కాబట్టి ఏంటంటే వారందరూ కూడా అప్పుడు తెలుసుకున్నారు వినికిడి సరిగ్గా లేకపోవడం, ఇంక శరీరంలో అవయవాలకి బలహీనత వచ్చి అవన్నీ కూడా తగ్గడం మొదలుపెట్టింది. అప్పుడు అనుకున్నారు, అబ్బో మనం ఏదో గొప్ప అనుకున్నామే, కానీ కాదు, మనకంటే గొప్పవాడు ఎవరో ఉన్నారు. మనమేమీ సృష్టికర్తలమేమీ కాదు, మనం సృష్టించిన వాడు ప్రత్యేకంగా ఎవరో ఉన్నారు, ఆయన గురించి మనం తెలుసుకోవాలి అని వారందరూ కూడా అంటే ఇప్పుడంత జనాభా అప్పుడు లేరు. వారందరూ కూడా అనుకుని ఏం చేయాలి, మనం ఆయన గురించి, మనం సృష్టించిన వాడి గురించి ఎలా తెలుసుకోవాలి ఏంటి
అనే ఆలోచనలో పడ్డారు. అందరూ అదే ఆలోచనలో పడి ఒక చోట గుమికూడారు. గుమికూడినప్పుడు ఆకాశంలో ఆకాశవాణి ఏమని పలికింది? తపహ తపహ అంది. ఏంటి అని పైకి చూసేసరికి ఓహో, ఆకాశవాణి పలికింది కదా, అంటే తపస్సు చేసుకోమంటుంది మనల్ని. ఏమేమి తపస్సు చేసుకోవాలి అనేసరికి అప్పుడు ఆలోచించుకున్నారు వాళ్ళు, ఏమని తపస్సు చేసుకుందామని. ఏముంది, మన గురించి మనమే చేసుకుందాం. మనల్ని ఎవరు సృష్టించారో అతను తెలిస్తే చాలు. మాకు తెలవాలి, మా సృష్టికర్త ఎవరో మాకు తెలవాలి, సృష్టికర్త మాకు తెలవాలి అని వాళ్ళు ఒక ధ్యానంలో ఒక తపస్సుగా చేసుకున్నారు. అప్పుడు ఒక దివ్య మంగళ స్వరూపుడైన జటాచూటాలు ధరించి చేతిలో త్రిశూలం ఢమరకం ఉంది, కానీ మహా అందగాడు అనమాట. ఆ శరీర వర్ణాన్ని కూడా మనం వర్ణించము, అంత అందగాడు. ఓ మెరిసిపోతున్నాడు. మనం తెల్లగా ఉంటాడని మనం అనుకుంటాం, కానీ తెలుపు కాదు. అదొక అన్ని రంగులు, ఇక ఇంద్రధనుసులో ఉన్న రంగుల్లాగా ఒక తేజస్ ఉంది ఆయనలో. ఆయన కళ్ళు కూడా మంచి తీక్షణగా అందంగా కరుణామయుడిగా ఉన్నాడు. జటాజుటాలు కూడా బాగా పెద్దగా ఉండి అవి కూడా పచ్చగాను ఎర్రగాను రంగురంగుల్లో తల కూడా అలా ఉంది. రుద్రాక్షలు ధరించాడు, విభూతి రేఖలు ధరించి ఉన్నాడు. ఇంకా ఆయన వర్ణనాతీతం మనం వర్ణించడం, ఆయన వర్ణించడం మన తరం కాదు, అంత అందగాడు. ఏదో సినిమాల్లో వంకర కన్నులు వాడు ఆ కన్నులు వాడి పాటలు పిచ్చి పాటలు తెలియక ఏదో రాస్తాడు, ఆ హీరోకి తగ్గట్టు ఏదో ఆ కథకు తగ్గట్టు ఏదో రాస్తాడు, ఆ పాటలు పాడతారు. అవే మనం ఏ భక్తి పాట అనుకుని మన వాళ్ళు దేవాలయాల్లో కూడా వేస్తారు. కానీ ఒక గురువు గారిని అడగడం, అయ్యో ఏమండి ఏ పాటలు వేస్తే మంచిది ఏంటి, ఎలాంటి పాటలు వేయాలని అసలు ఆలోచన అనేది లేదు. ఎవరికి తోసింది వాళ్ళదే. ఏదైనా భక్తి పాటే, అటు పెద్దాపురం ఇటు అమలాపురం అని ఉంటుంది. ఆ స్టైల్లో ఉంటాయి పాటలు. కొంతమంది రాస్తున్నారు మహానుభావులు ఆ స్టైల్లో, అవి కూడా భక్తి పాటలే. ఒక సంగీతపరమైన పాట కానీ ఏమీ ఇప్పుడు తక్కువ. మంచి పాటలు ఉన్నాయి కానీ అవి వేరు దేవాలయాల్లో, అవి నచ్చవు ఇప్పుడు కుర్రోళ్ళకి. డీజే పాటలు ఏంటండి, ఎలాగంటే కుర్రోళ్ళకి కోపం రావచ్చు, కానీ ఏంటంటే భగవంతుడు ఎప్పుడు కూడా సామగాన ప్రియుడు. అంటే మంచి పాటలు, భక్తిగా పరమైన పాటలు వెయ్యాలి, వినసొంపోయిన పాటలు. ఇప్పుడు ఘంటసాల గారి పోటీ సినిమా పాటలైనా ఘంటసాల గారి పాటలు ఉన్నాయి, అలాగే మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి పాటలు ఉన్నాయి, అలాగే జేసుదాస్ గారి పాటలు ఎంత బాగుంటాయండి, ఎంత చక్కగా ఉంటాయండి. ఇలాంటి వారి పాటలు ఉన్నాయి. అలాగే ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి పాటలు, చాలామంది పాటలు మంచి మంచి పాటలు ఉన్నాయి. మంచి మంచి సంగీతానికి సంబంధించిన గీతాలు ఉన్నాయి, గేయాలు ఉన్నాయి. అటువంటివి వేసుకుంటే వినసొంపుగా ఉంటుంది. అటువంటి ఏరిగా పోన్లేండి, వీళ్ళ మాటనే మనం చూద్దాం. ఆ పరమేశ్వరుడు దివ్య మంగళ స్వరూపుడు ఆయన ఆకాశం నుంచి వీళ్ళ దగ్గరికి వచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు. వీళ్ళ దగ్గరికి వచ్చాడు, ప్రత్యక్షం అంటే కనపడడం, వీళ్ళకి వచ్చాడు, వీళ్ళ దగ్గరికి వచ్చారు. ఆయన వస్తే వీళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ రూపాన్ని చూసి ఆహా ఏమి తేజస్సు, ఏమి అందగాడు, మనమే ఏదో అందగాడు అనుకున్నాను, కానీ ఎంత అందగాడు, ఆహా ఇంకా మైమరిసిపోయి ఏం అడగాలో కూడా తెలియడం లేదు. తేరుకుని ఆయనకి ప్రణమిల్లి ఆయనకి మోకరిల్లి, స్వామి మీరెవరు స్వామి, వచ్చింది పరమేశ్వరుడే కానీ వీరికి అప్పుడు తెలియదు కదా, మరి స్వామి మీరెవరు స్వామి, మా గురించి ఆపద్బంధువులా వచ్చారు, ఆత్మ బంధువులా వచ్చారు స్వామి, మేము మా సృష్టికర్తను తెలుసుకుందాం అనుకుంటున్నాం స్వామి, మమ్మల్ని సృష్టించిన వారిని తెలుసుకుందాం అనుకుంటున్నాం, ఆ వివరాలు చెప్పండి స్వామి
మీరే గురువులు మాకు అని ప్రాధేయపడ్డారు. ప్రాధేయపడితే ఆయన చెప్పాడు, మీరు పంచాక్షరి మంత్రాన్ని జపించండి అని ఎన్నో మంచి మాటలు జరగబోయేది, జరిగేవి అన్నీ కూడా ఎన్నో చెప్పారు స్వామివారు. పరమేశ్వరుడు, దివ్య మంగళ స్వరూపుడైన పరమేశ్వరుడు వీరికి ఎన్నెన్నో విషయాలు చెప్పారు, ఎంతో నేర్పారు. అవి మనం నేర్చుకున్నది వేదాలు అవి ఏవేవో నేర్చేసుకున్నామని అనుకుంటాం, కానీ అవి ఎంతో కాదు. నిజానికి మనం నేర్చుకుని చాలా కొద్దిపాటిదే. ఆది గురువు ఆయన, ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులే. శివుడి ఆజ్ఞ లేనిది చేమైనా కుట్టదు అని అంటారు. అది శివపురాణంలో ఉన్నదే. మహర్షులు చెప్పారు మనకి, ఎంతోమంది మహర్షులు మనకి చెప్పారు శివుడి ఆజ్ఞ లేనిది చేమైనా కుట్టదని. నిజమేనండి. ఒక్కోసారి మన ఒంటి మీద చీమ పాకుతున్నా కానీ మనం కుట్టదు, దానికి అదే పాకుంటూ వెళ్ళిపోద్ది, కానీ మనమే చంపేస్తాం పాపం, కుట్టేస్తుందేమో కుట్టదు. అలాగే ఏదైనా సరే విషపురుగులు కూడా మన పక్క నుంచి వెళ్ళిపోతుంటే ఒక్కోసారి మన కాళ్ళ నుంచి వెళ్ళిపోతాయి, అయినా కానీ మనల్ని ఏం చెయ్యు. అదే ఒక్కొక్కసారి ఏమీ చేయకుండానే పాపం కొంతమంది మీద ఊరికనే పడిపోతాయి, ఏవో ఒకటి పడి కుట్టడం కరవడం ఏదో చేస్తుంటాయి పాపం. ఒక్కొక్కటి పక్క నుంచి వెళ్ళినా కానీ దాని పక్క నుంచి వెళ్ళినా అది పక్క నుంచి వెళ్ళినా అవి ఏమీ చెయ్యు. ఈ 84 లక్షల జీవరాశుల్ని సృష్టించి పరమేశ్వరుడే సృష్టికర్త. ఆయన సర్వేశ్వరుడు. సర్వేశ్వరుడని మిగతా వారిని అనడానికి ఆ పదం తగదు. ఒక్క పరమేశ్వరుని, ఈశ్వరుడినే సర్వేశ్వరుడు అని అనాలి. అది కొంతకాలం క్రితం మన వారు చాలామంది చెప్పారు. సర్వేశ్వరుడు ఆయనే, మిగతా వాడిని సర్వేశ్వరుడు అన్నమాట. కుక్కని ఏనుగు అనడం ఎంత హాస్యాస్పదమో. ఇప్పుడు కుక్కని ఏనుగా అనం కదండి, ఏనుగని ఎలాగంటాం? అనం. వాడు అలాగ అన్నాడంటే వాడు ఎంత మరి అజ్ఞానం మనమే ఆలోచించాలి. కాబట్టి ఏంటంటే ఏనుగు ఏనుగే, కుక్క కుక్కే. ఏంటండి గాడిదే, ఏనుగు ఏనుగే. గాడి మీద ఎవరిని ఊరేగిస్తారు? వేరే వాళ్ళని ఎవరినైనా ఊరేగిస్తారు. మరి ఏనుగు మీద, ఏనుగు అంబారీ మీద ఎవరిని ఊరేగిస్తారు? మహామోహుల్ని, భగవంతుడిని ఊరేగిస్తారు. మనకి చిన్నప్పుడు పద్యం కూడా ఉంది కదండి, చిన్నప్పుడు చదువుకున్నాం. మనకి 1వ తరగతిలోనే ఉండేది. ఏనుగు ఏనుగు నల్లన, ఏనుగు కొమ్ములు తెల్లన, ఏనుగు మీద రాముడు, ఎంతో చక్కని దేవుడు అనే పాఠాలు ఉండేవండి. ఎంత మంచి పాఠాలు ఉండేవండి మనకి. ఆ పాఠాలన్నీ ఇప్పుడు ఏమీ లేవు. అంబారీ అంటే ఏదైనా అడుగుతారు ఇప్పుడు కుర్రోళ్ళు. అలాగా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు తెలుగు కూడా మర్చిపోతున్నారండి. ఆ తెలుగు అక్షరాలు కూడా టైపింగ్ ఇంగ్లీష్లో చేస్తున్నారు. ఎవరు అంది కూడా ఇంగ్లీష్ అక్షరాలు టైప్ చేస్తున్నారు. అలాగైపోయింది మన తెలుగు మరి సాహిత్యం. మరి మనకి తెలుగు పండితులు ఉన్నారు ఏంటి, మన తెలుగు మహాసభలను పెడుతుంటారు. వారికి ఎవరెవరినో అధ్యక్షులుగా పెడతారు. ఆ అధ్యక్షుల్ని ఎవరిని పెట్టాలండి? అధ్యక్షుల్ని రాజకీయ నాయకుల్ని పెట్టకూడదు. మహా పండితులు ఉన్నారు కదా, పీఠాధిపతులు అని ఉన్నారు. అటువంటి వారిని అధ్యక్షునిగా పెట్టాలి. అంటే 2 ఏళ్ళ పదవు 3 ఏళ్ళ పదవు ఏదో ఉంటుంది. అది ఎవరినో తీసుకొచ్చి పెడతారు. వారికి సంతకం కూడా ఇంగ్లీష్లో చేస్తాడు దాని మీద. అలాగే వాళ్ళని పెడుతున్నారు. అంత ధనం సంపాదన అండి, వాళ్ళంతా కమర్షియల్ అయిపోయింది. అంతేగాని పండితుడిని గౌరవించేది తగ్గిపోయింది. ఇప్పుడు రాజకీయ పరంగా అవనివ్వండి, ఇప్పుడు కుర్రోళ్ళు అవనివ్వండి, ఎగతాళి చేయడం. ఏదన్నా మంచి మాటలు చెప్తుంటే ఎగతాళి చేస్తారు. అదే వినకుండా మాటలు అయితే చివరిలా పెట్టేస్తారు. ఏంటో కర్మ పాపం. పాపానికే
అవన్నీ మంచి మాటలు ఆలోచిస్తే మంచి బుద్ధి సద్బుద్ధి వస్తుంది, అంతే కదండి. అందుకని సర్వేశ్వరుడు అని ఆయన అన్నది. శ్రీనాథ మహాకవి అండి ఒక రాజుగారిని పొగిడాడు, మామూలుగా ఒక పద్యం పాడారు. ఆయన ఏదో ధనం ఇచ్చారు, ఆయన ఏదో పద్యం పాడమంటే ఆయన మీద పద్యం పాడారు ఒకటి. కానీ ఈ శిష్యులు ఏంటండి రాజుగారిని అలా పొగిడారు, సర్వేశ్వరుని పొగిడారు ఏంటి అని శిష్యులు ఆయన అడిగారు. ఆయన ఏమన్నారంటే, ఓహో శిష్యులారా మీకు అలాగే అర్థమైందా, నేను ఆయన్నే పొగడలేదు, ఈశ్వరునే పొగిడాను. నేను ఇప్పుడు సర్వేశ్వరుడు అని పేరు పెట్టుకున్నంత మాత్రం సర్వేశ్వరుడు అయిపోడు, కానీ సర్వేశ్వరుడు ధ్యానం చేసుకుంటారు, అంతేగాని ఇప్పుడు సత్యనారాయణమూర్తి అని పేరు పెట్టుకుంటే సత్యనారాయణమూర్తి అయిపోడు కదా ఏంటి. సత్యనారాయణమూర్తి ఆయన పేరు అంతవరకే, కానీ సత్యంగా ఉంటే సత్యనారాయణమూర్తి అంతటి వాడే. ఆయన సత్యంగా ఉండాలి, మంచిగా ఉండాలి. మనకు ఒక ఉద్యోగం అప్పుడు చెప్పారంటే ఆ ఉద్యోగాన్ని మనం మంచిగా చెయ్యాలి, లంచగొండితనంగా చేయకూడదు. మంచి సంపాదన ఎప్పుడు కూడా మంచి పనులకి దైవ కార్యాలకి ఉపయోగపడుతుందండి. వేరే సంపాదన వేరే వేరే ఖర్చులకి వెళ్ళిపోద్దండి. అలాగే మనం ఇందులోని మనం ఇప్పుడు పరమేశ్వరుడు అలా చెప్పారు వారందరికీ. ఇప్పుడు మహాశివపురాణంలో ఒక జరిగిన యథార్థం మనం చెప్పుకుందాం. దేవరాజు అని ఒక ఆయన ఉండేవారు, ఆయన పేరు దేవరాజు అండి. ఆయన ఒక సాంప్రదాయమైన కుటుంబంలో, మంచి కుటుంబం, ఆ కుటుంబంలో వారు భార్యాభర్తలు ఇద్దరు కూడా సదాచార సంపన్నులు. వారు ఎప్పుడు కూడా వారు దైవారాధన చేయడం, శివధ్యానం చేయడం, ఇవి 10 మందికి పరోపకారం చేయడం, ఎవరైనా వస్తే ఆకలితో వచ్చిన వారికి ఆహారం పెట్టడం, ఇటువంటి మంచి పనులు చేసేవారు. వారు ఎప్పుడు కూడా నిష్టగా ఉండేవారు. నిష్ట అంటే ఏంటంటే ఎవరిని ముట్టుకోకపోవడం నిష్ట కాదు, అంటే మంచిగా ఉండడం, ఒక ధర్మాన్ని పాటించడమే నిష్ట. మంచిని పాటించడం నిష్ట అండి. నిష్ట అంటే ఒక నిష్ట, ఒక వ్యక్తి ఒకటి పాటిస్తాడు, అదే నిష్ట ఏంటండి. అంటే వాడు నిష్టగా ఉంటాడు అంటే ఎవరిని ముట్టుకోకపోవడం, అంటరా అందానం పాటించడం ఇది కాదండి. ఎవరినైనా మనం పవిత్రంగా ముట్టుకోవచ్చు. నేను వైద్యం చేస్తాను, నేను ఎవరినైనా చేపట్టి నాడు చూస్తాను అండి, తప్పేమీ లేదు. మంచిగా ముట్టుకుంటే ఏంటి, కులాలను ఎంచకూడదు. వారు మురికిగా ఉన్నారా, స్నానం చేసి ఉన్నారా ఏంటి, వారి దగ్గర చెమట వాసన వస్తుందా, ఇవన్నీ మనం గమనించకూడదు. మనం మేలు చేయాలనుకున్నాం, మేలు చేయాలంటే వారు ఎలాగొచ్చినా సరే నా దగ్గరికి వస్తుంటారు. కొంతమంది కొట్టది ఏదో ఏది తెగిపోయిందో లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి వస్తుంటారు. పిట్టలు కొట్టుకునేవారు వస్తుంటారు నా దగ్గరికి. వారు వచ్చినా కానీ నా దగ్గర, ఎవరు వచ్చినా నా దగ్గర మాత్రం సమానంగానే చూస్తానండి. భగవంతుడి దయ వల్ల, ఆ పరమేశ్వర దయ వల్ల నేను సమానంగానే చూస్తాను ఎవరినైనా. అంతేగాని వారు ఏదో ఏ మాసిపోయిన గుట్లు కట్టుకున్నారని దూరంగా ఉంచడం, లేకపోతే ఏదో మంచి స్త్రీ బట్టలు వేసుకున్నారని దగ్గరగా కూర్చోబెట్టుకోవడం ఉండదు. అది మా ఊళ్ళోకి, నా దగ్గరికి వచ్చిన వారు అందరికీ తెలుస్తుంది. నేను అందరితో కూడా మంచిగానే ఉండాలి. మనకి సద్బుద్ధిని ప్రసాదించాలి భగవంతుని మనం కోరుకోవాలి. అందరితో కూడా మంచిగానే ఉండాలని మనం, అప్పుడే మనకి ఎప్పుడూ మంచి జరుగుద్ది. మంచి చేస్తాడు పరమేశ్వరుడు, తప్పకుండా మనకు మంచి చేస్తాడు ఏంటండి. పరమేశ్వరుడు ఎప్పుడు కూడా మనల్ని కాచి కాపాడతాడండి. ఆయన్నే నమ్ముకోవాలి. మనం ఏంటంటే మనకి కష్టాలు కలుగుతాయి జీవితంలో, కొన్ని రకాల కష్టాలు కలుగుతుంటాయండి. కానీ వాటిని తట్టుకుని పరమేశ్వరుడు పాదాలే మనం పట్టుకోవాలి. అంతేగాని మన కష్టాలు కలిగినాయని ఈయన వదిలేసి ఇంకొకరి దగ్గరికి వెళ్ళడం వెళ్తే మరి ఈయనకి చికాకు పుడుతుంది, అప్పుడు ఈయన వదిలేస్తారు. పిల్లలైనా అంతే కదా. ఇప్పుడు తండ్రి మనల్ని బాగా చూస్తున్నాడు, ఒక్కోసారి అధమాయిస్తాడు. మనం తప్పు పని చేసినప్పుడు అధమాయించాడు. మనం కోపించి వేరే వాళ్ళని నానం కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవం కదా. వెళ్తామా? వెళ్ళం. ఎందుకు వెళ్తాం? వెళ్ళం. తండ్రి తల్లి ఒక మాట అంటారు, అనాలి.
అన్నప్పుడే వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుందండి. అంతేగాని పిల్లలకు ఎప్పుడు కూడా కోపగించుకోకూడదు. తల్లిదండ్రులు అన్నం మాత్రం కోపగించుకోకూడదు. ఇప్పుడు పిల్లలు ఎందుకనో కోపగిస్తున్నారని అంటున్నారు, కానీ కోపగించకూడదండి. తల్లిదండ్రులు అన్న మాటని ఎందుకన్నారు, ఏంటి, నా భవిష్యత్తు గురించే కదా, నా బాబు గురించే కదా వారు అన్నారు అని అనుకోవాలి. అనుకుంటే వారు మనం మంచిగా చూస్తారు, ఎప్పుడు మంచిగానే చూస్తారు. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మన భవిష్యత్తు బాగుండాలని చూస్తారు. అలాగే పరమేశ్వరుడు కూడా ప్రతి ఒక్కరిలో కూడా సుఖంగా బ్రతకాలనే అనుకుంటారు. కానీ మనం చేసే పనులు, మనం చేసే కర్మలు, కర్మ అంటే చెడ్డ ఏం కాదు, మనం చేసే పనుల వల్ల మనకి జరుగుతుంది. మనం మంచి చేస్తే మంచి జరుగుద్ది, చెడు చేస్తే చెడు జరుగుద్ది. మంచి చెడు నీడ లాగే మన కూడా ఎప్పుడు ఉంటాయి. మనం చనిపోయినప్పుడు కూడా ఆ మంచి చెడు ఆ నీడే వస్తుంది కూడా. కానీ మన సూక్ష్మదేహం కూడా మాత్రం మంచి చెడు, పాపం పుణ్యం అంటాం కదా మనం, అవే వస్తాయండి మనకి. మనం ఏది చేసుకుంటే అదే వస్తుంది. దాన్ని బట్టి ఇక్కడ కూడా మనం అనుభవించాల్సి వస్తుంది. ఒకసారి ముళ్ళు గుచ్చుకుంటుంది అంటే మనం ఏదో ఎవరికో సూది కూర్చుంటాం, ఏది కూర్చుంటాం మనకి ముళ్ళు గుచ్చుకుంటుంది, లేదా వేరే ఏదైనా సరే మనం చేసినదే మనం అనుభవించాలండి, తప్పదు. అది పురాణంలో ఉన్నమాట నేను చెప్తున్నాను. అది అందరికీ చాలామందికి కూడా అనుభవమే. చాలామంది కూడా అంటారు మనం చేసింది మనం అనుభవించాలిరా అంటారు కదా. అదేంటి, మనం చేసుకున్నదే మనం అనుభవించాలన్నమాట. కాబట్టి పరమేశ్వరుడు ఎప్పుడు కూడా మనకు మంచే చేస్తారు. ఇప్పుడు మనం ఈ దేవరాజు గారి గురించి ఈ కథ మనం తెలుసుకుంటున్నాం. ఈయన అంటే ఆ దంపతులకి లేక కొంతకాలానికి ఈ దేవరాజు అనే ఆయన జన్మించాడండి. ఈ దేవరాజుని ఈయన్ని అల్లారు ముద్దుగా పెంచారు. మంచి గారం, ఎందుకంటే కొడుకు మరి ప్రియకి తెచ్చుకుని పుట్టాడు. కొడుకు కన్నా మరి 4 మాసాలకు మోసి ఎండే దగ్గర 9 నెలలు దాటిన తర్వాత ఎండే మరి పుడతారు కదా. మరి అప్పుడు ఈయన్ని చిన్న అల్లరి పనులు చేసినా పట్టించుకునేవారు కాదు. అలాగే కొంచెం ఎదిగిన తర్వాత కూడా అమ్మా మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడమ్మా ఇదమ్మా అన్న, కుర్రోడు చేస్తాడు కదా మరి అని అనుకునేవారు. కానీ ఈ కుర్రోడిని అదమాయించేవారు కాదండి అసలు. అలాగా పెద్ద ఎదిగాడు. పెద్ద ఎదిగేకొద్దు కూడా ఆకతాయితనం ఎక్కువగా అయిపోయింది. మొత్తం అన్ని రకాల వ్యసనాలు కూడా, యవ్వనం వచ్చేసరికి అన్ని రకాల వ్యసనాలు కూడా అభ్యాసాయి. ఇతనికి మంచి స్నేహితులు అన్నమాట. అటువంటి స్నేహితులు దొరికారు ఈయనకి. ఏంటి, ఎప్పుడు కూడా మంచివారికి మంచి స్నేహితులు ఉంటారండి. మరి ఇటువంటి వారికి అటువంటి స్నేహితులే దొరుకుతుంటారు. మనం ఇప్పుడు చూస్తుంటాం కదండి. చెడు సహవాసాలు ఎక్కువైపోయినాయి. వాటితో సహవాసం చేసి ఈయన చెడు మార్గాన్ని నడవడం, ఏంటి ఇంట్లో ధనం వారు సంపాదించి పట్టుకెళ్ళిపోవడం, ఏంటి విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, అన్ని రకాల అలవాట్లు మొత్తం మాంసాహారం ఏంటి, జూదం ఏంటి, అదేంటి ఇదేంటి, చెడు వ్యసనాలు, సప్త వ్యసనాలు అన్నీ కూడా అభ్యాసాయి. ఇతను ఇంకేం చేస్తారు పాపం, ఏమీ చేయలేరు. అందుకేనండి పిల్లల్ని ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి అదుపులో పెట్టుకోవాలి. మొక్కే వంగుని కానీ మ్రానే వంగున అని చిన్నప్పుడు మనం చదువుకునేవాళ్ళం. అది కూడా పురాణంలో మాటే. ఏంటి, నిజంగా చిన్నప్పుడు పిల్లలు అల్లరి చేస్తుంటే చిన్నోడు కదా అలాగే చేస్తాడని అనకూడదు. వారిని అలమాయించి మంచి మార్గంలో పెట్టి 10 మందికి ఉపయోగపడేలాగా, దేశానికి సేవ చేసేలాగా తయారు చేసే బాధ్యత తల్లిదండ్రులదే. దీనికి ఉదాహరణ ఒకటి చెప్తున్నాను. నిజంగా ఇప్పుడు గుంటూరు జిల్లాలోని పొన్నూరు అనే పట్టణం ఉంది. పొన్నూరు నియోజకవర్గమే. అక్కడ కురుమెళ్ళ సిట్టిబాబు గారు,
అప్పలరాజు గారు అని ఇద్దరు భార్యాభర్తలు. కానీ మంచి దంపతులు, చాలా మంచివారు వాడు. ఎవరికైనా సరే సహాయం చేసే గుణం ఉంది. ఆయన చాలా మంచివారు. వారికి ఓ నలుగురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. ఈ అబ్బాయి చిన్నప్పటి నుంచి కొంచెం అల్లరి చేసేవాడు, కురవాడప్పటి నుంచి. కానీ తండ్రి అతమాయించేవాడు. కానీ ఏదైనా కాలేజీ చదువుకు వచ్చేసరికి అల్లరి ఎక్కువైంది. ఇతన్ని ఎలాగోలాగా మనం అదుపులో పెట్టాలి అని అనుకుని మిలిటరీకి పంపించారండి. ఆయన ఒకే ఒక కొడుకు, చాలామంది పంపరు మన వాళ్ళు. ఒకే ఒక కొడుకు మిలిటరీకి పంపించాడు. ఆ మిలిటరీలో ఈయన సెలక్షన్ అయిపోయాడు. అబ్బాయి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒక 3 మాసాలు అందులో చేసి వెనక్కి వచ్చేసాడు. మళ్ళీ వెనక్కి వచ్చేస్తే అంటే అందులో చేయలేక తెల్లవారుజామునే లేపుతానండి. అందులో అన్నీ చాలా కఠినంగా ఉంటుంది ముందు, తర్వాత అంతా సుఖమే. అందులో దేశ సేవ అండి, ఎంత మంచి సేవ అండి. మిలిటరీ వారిని ఎంత గౌరవించాలో. నేను అమర్నాథ్ అది వెళ్ళినప్పుడు వారి పాపం మంచులో ఎండి, మోకాళ్ళలోకి మంచులో ఎండి, వర్షంలో రాళ్ళు కొండ మీద చాలా దుర్లు పడిపోయి అటువంటిప్పుడు కూడా అక్కడ ముందు వాడు మన దేశానికి కాపలా కాస్తుంటే ఎంత ఇదిగా ఉంటుందని వాళ్ళని చూస్తుంటే. వాళ్ళతో నేను ఫోటో కూడా తీయించుకున్నాను. కానీ వారు లేకపోతే మనం ఇలా మాట్లాడుకోలేము. కానీ వారిని చిన్నచూపు చూస్తారు కొంతమంది, ఎందుకనో కానీ. వారిని చాలా గౌరవించాలి. వారే నిజంగా దేవుళ్ళు కూడా, ప్రత్యక్ష దైవాలు వాళ్ళేనండి. మన దేశాన్ని కాపాడేది వారే. ఎవరో మిలిటరీ జవాన్లే. అలాగే ఈ అబ్బాయిని ఇలా పంపిస్తే వచ్చేస్తే ఇంటికి రాగానే వాళ్ళ నాన్నగారు అప్పుడే పొలం నుంచి వచ్చారు. ఈలోగా వాళ్ళ అమ్మగారు వచ్చావా నాయన అని అంటే ఎవరు వచ్చారు అని చూసేసరికి అతను వచ్చారు. మంచినీళ్ళు తాగని మంచినీళ్ళు వేస్తుంటే మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా ఈయన అడ్డుకొని వెంటనే తిరుగు ప్రయాణం పట్టించారు. మంచినీళ్ళు కావాలంటే రైల్వే స్టేషన్లో తాగు, అక్కడ నిరుపులోని రైల్వే స్టేషన్ ఉంటుంది, ఆ రైల్వే స్టేషన్లో తాగు, వచ్చిన దారిన పద నేను తీసుకెళ్ళి దేపెడతానని చెప్పి ఈయన తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో వచ్చే బండి ఎక్కించేసి పంపించేశాడు. 23 సంవత్సరాలు చేశాడండి ఆ అబ్బాయి మిలిటరీలో. చాలా మంచిగా మారిపోయాడండి అతను. ఎంత దేశభక్తో, ఎంతమందిని అందరినీ కూడా గౌరవిస్తాడు. అందరికీ చాలామందికి సేవ చేస్తాడు, దాన ధర్మాలు చేస్తాడు. ఎవరైనా దేవాలయాలు కట్టుతుంటే వాటికి సహాయం చేస్తుంటాడు, ఆర్థిక సహాయం చేస్తాడు అబ్బాయి. వారికి ఆయన ఇప్పుడు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి అతని భార్య కూడా చాలా మంచివారు. ఆ పిల్లలు కూడా చాలా మంచివారు. పిల్లలు కూడా మంచి చదువులు చదువుతున్నారండి వాళ్ళు పిల్లలు కూడా. అటువంటి తల్లిదండ్రులు ఉన్నారండి. మంచి మార్గం, దేశ సేవ చేయడానికి. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఎంత సంతోషిస్తాడో ఆ అబ్బాయిని చూసి. మరి లేకపోతే ఎంత బాధాకరం అది ఆ అబ్బాయి. అలాగా చిన్నప్పటి నుంచి కూడా మనం అదుపులో పెట్టాలి పిల్లల్ని. వారు మంచిగా ఉంటారు, దేశ సేవ చేస్తారు. ఈ దేవరాజు అనే ఆయన చెడు వ్యసనాలు అలవాటు పడిపోయాడు. అప్పుడు అనుకున్నారు, ఏదన్నా పోనీ పెళ్లి చేసినట్టయితే మంచి అమ్మాయిని చూసి, గుణవతిని చూసి పెళ్లి చేస్తే ఆ అమ్మాయితో చక్కగా కాపురం చేసుకుంటారు, ఆ అమ్మాయి మార్చుకుంటుంది మంచి అమ్మాయి అయితే అని చెప్పేసి ఇతని వివాహం కూడా చేశారు. వివాహం చేసిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నాడు. కొత్త మోజు అనమాట, ప్రేమ కాదు దానికి. ప్రేమ అయితే ఎప్పుడూ ఉంటారు, కానీ కొత్తగా పెళ్ళైంది కాబట్టి కొత్త మోజు. తర్వాత మళ్ళీ పరాయి స్త్రీల మోజులో పడిపోయి వారికి చాలా ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టి భార్యని వీళ్ళని కూడా వదిలిపెట్టేశాడు. వీళ్ళ యొక్క ధనాన్ని కూడా పట్టుకెళ్ళిపోయి ఏం చేశాడంటే పరాయి స్త్రీకి ఇచ్చేశాడు. అప్పుడు కొంతకాలానికి ఇప్పుడు ఉన్నారు కదండి తల్లిదండ్రులు హింసించి ఈ ధనం అది పట్టుకెళ్ళి తల్లిని చంపేసి ధనం పట్టుకెళ్ళిపోయి వాళ్ళు నానా యాతన పడి జైలు పోవాలి, ఈ అది పోవాలి, చాలా యాతన పడే వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. అప్పుడు ఉండేవారు ఇటువంటి వాళ్ళు. ఆయన ఈ
పరాయి స్త్రీ దగ్గర కొంతకాలం ఉన్న తర్వాత ఈ ధనం అంతా లాగేసుకున్న తర్వాత కట్టుబట్టలతో ఈయన బయటికి గెంటేసి బయటికి గెంటేస్తే ఏం చేస్తాడు? దిక్కుతోసిన స్థితిలో అలాగా వచ్చి అప్పుడు బాధపడ్డాడు. అయ్యో, నేను అందరినీ హింసించానే, అందరినీ ఆత్మహత్యానే, ఏంటి నా పరిస్థితి? ఇప్పుడు ధనమంతా తీసేసుకుంది, కట్టుబట్టలతో బయటకు గెంటేసింది, నా పరిస్థితి ఏంటి అంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇతని గురించి తెలుసు కదా, ఇతన్ని బయటికి పొమ్మనేవారు. అలాగా కొన్ని రోజులకి, కొంతకాలానికి, కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇంకా దీనావస్థలోకి వెళ్ళిపోయాడు. వేసుకున్న బట్టలు చిరిగిపోయినాయి, జుట్టు పెరిగిపోయింది, స్నానం లేదు, ఏమీ లేదు. ఇదొకే స్నానం చేసేవాడు కదా అతను చిన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పిన. అటువంటిది నానాయాతంతో అలాగా ఆహారం లేకుండా చిక్కుపోయి ఇంకా నడవలేని స్థితిలోకి వెళ్ళి దేక్కుంటా ఉండేవాడు. అప్పుడు అతను అలా వెళుతూ ఒక గ్రామాన్ని చేరుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా బయటికి గెంటేసేవారు ఇతన్ని. అలా వెళుతూ ఉంటే రాత్రి సమయం అయ్యింది. ఆ రాత్రి శివాలయంలో, ఆ ఊర్లో శివాలయంలో అచ్చి సోమవారు మంగళహారతప్పుడు గంట వాయిస్తారు కదండి, ఆ గంట చప్పుడు వినబడింది ఇతనికి, దేవరాజు గారికి. ఓహో, ఇక్కడ ఏదో దేవాలయం ఉంది, కనీసం ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళి పడుకుంటే బాగుంటుంది. ఇంకా అక్కడ వెళ్ళి పడుకుందాం అని అనుకుని వెళ్ళాడు. ఈలోగా అచ్చే స్వామివారు తలుపులు మూసేసి ఆయన వచ్చేసారు. ఇతను వెళ్ళి అక్కడ పడుకున్నాడు. ఆయన మీద మూలన పడుకుంటే అలాగా ఉన్నాడు. అక్కడ ఏదో బయట ఉన్నది, ఏదో ప్రసాదం ఏదో దొరికితే తిన్నాడు. ఆ చీకటిలోనే ఏదో కనపడుతుంది. అంటే చీకటి అంటే దీపం ఎలా వెలిగిస్తారు కదా బయట, ఆ దీపకాంతిలో ఏదో కనిపించింది, ఏదో తిన్నాడు. అమ్మయ్య, ఎన్నాళ్ళకి తిన్నానే అనుకున్నాడు. ఆహా, ఏమి రుచి, శివప్రసాదం ఇది ఎంత రుచిగా ఉంది అని అనుకున్నాడు. తిన్నాడు, పడుకున్న తర్వాత ఇంకా నిద్ర పెట్టేసింది అతనికి. ఆ ఉదయాన్నే అచ్చి స్వామివారు చూశారు. చూసి ఓహో, ఎవరో పోన్లే అలా పడుకొని, అతని గురించి మనకెందుకు, ఒక దూరంగా పడుకున్నాడు కదా, ఎవరికి అడ్డు లేదు అని అనుకున్నారు. అలాగే దేవాలయంలోకి స్వామివారి దర్శనానికి వచ్చేవారు, వచ్చి వెళ్ళేవారు. అదే రోజుని శివపురాణం మొదలు పెట్టారు అచ్చి స్వామివారు. ఇప్పుడంటే అచ్చి స్వాములు ఎవరు కూడా, అంటే నేను ఎలా అంటున్నాను కాదు, వాళ్ళు ఏదో వచ్చి ఆ పని చేసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ దేవాలయంలో ఈ పురాణం చెప్దాం అదే అని చాలామంది అనుకోవడం లేదు. కొంతమంది చెప్తున్నారులేండి, కొంతమంది అయితే ఏమీ చెప్పడం లేదు. ఈ దేవాలయంలో మాత్రం సాయంకాలం 4 గంటల నుంచి 5 గంటల వరకు మహాశివపురాణం చెప్పేవారు ఈయన అచ్చి స్వామివారు. తర్వాత ఆ దేవాలయంలో అభిషేకాలు అవి అన్నీ చేసేవారు. చాలా మంచి ఆయన అనమాట ఆయన అచ్చి స్వామివారు. అదే ఈ పురాణం అలాగ ఆలకిస్తూ ఉన్నాడు. అలా కొంతకాలానికి ఈ పురాణం కూడా పూర్తయింది. ఈ దేవరాజు గారికి పరమేశ్వరుడు వేసిన బ్యాలెన్స్ కూడా పూర్తయిపోయింది. మనకి పరమేశ్వరుడు కొంత బ్యాలెన్స్ వేసి పంపుతాడు కిందకి. ఆ బ్యాలెన్స్ ఎప్పుడైపోతే ఎవరికి తెలియదు. మనం ఈలోగా పాకులేట్ అంతే, పుట్టినప్పటి నుంచి పాకులేటే, తల్లి గర్భం నుంచి ఎప్పుడు బయటకు వస్తామా అని అనుకుంటాం. ఆ వచ్చిన తర్వాత కేరకారకం ఏడుస్తూ పాలు గురించి తొలగుకుంటాం. తర్వాత నుంచి ఇంకంత తొలగుళ్ళంటే మనకి సంపాదన అది ఇది అంతా కూడా
ఏదో చేసేద్దాం ఏదో చేసేద్దాం ఏదో చేసేద్దాం అని అనుకుంటాం. ఏంటి లాస్ట్కి ఆ ముత్యమనే స్పర్శతోని అంతా అయిపోద్ది. ఆయన వేస్తారు మనకి బ్యాలెన్స్, ముందే వేసి పంపించేస్తారు కిందకి. మనం ఏమేం పనులు చేయాలి కూడా ఆ పనులు కూడా ముందే నిర్ణయిస్తాడు భగవంతుడు, మనం ఏం పని చేయాలి. అలాగే ఈ దేవరాజు అనే ఆయన ఆయుష్ కూడా పూర్తయిపోయింది. అప్పుడు వెంటనే యమకింకర్లు వచ్చారు. ఆ వెంటనే శివ కింకర్లు వచ్చారు, అంటే శివ గణాలు వాళ్ళు వచ్చారు. వీళ్ళు తీసుకెళ్ళిపోతుంటే ఆ శివ గణాలు అడ్డుపడి, తీసుకెళ్ళడానికి వీలు లేదు, మేము తీసుకెళ్ళాలి, కైలాసం తీసుకెళ్ళాలి. ఇదేంటండి కైలాసం తీసుకెళ్ళడం ఏంటండి, ఇతను మామూలుడే అండి, మామూలుడు కాదండి ఇతను. ఏంటి ఇతను ఎన్ని చెడ్డ పనులు చేసాడండి, అందరినీ ఏడిపించడమే, ఎన్నో హింసలో ఎందరినో హతమార్చాడు, వాళ్ళ తల్లిదండ్రులని భార్యని హతమార్చాడు, ఎన్నో చెడ్డ పనులండి అని వాళ్ళు మొత్తం ఇతను చేసిన పాపాలన్నీ కూడా చెప్పేశారు శివగణాలు. కానీ శివగణాలు ఒకే ఒక మాట అన్నారు, నిజమే ఇతను పాపాత్ముడే, కానీ అంత పాపాన్ని కూడా అనుభవించేశాడు కొన్ని సంవత్సరాల పాటు. ఎప్పుడైతే ఆ పరాయిస్త్రి బయటికి గింటేసిందో అప్పటి నుంచి ఇతను చేసిన పాపాలు ఒక్కొక్కడే అనుభవించేశాడు. ఇక్కడే మనం కొన్ని భూమి మీద అనుభవించాలండి, కొన్ని నరకంలో అనుభవించాల్సి వస్తుంది, కొన్ని ఇక్కడ అనుభవించాలి. ఏంటండి ఇతను ఇన్ని సంవత్సరాలు కూడా ఇతను చేసిన పాపకార్యాలకి శిక్ష అనుభవించేశాడు. ఆకలితో అలబెట్టించడం, బట్టలు ఇరిగిపోయి, బట్టలు చాలా ఇదిగా హీనంగా బ్రతికాడు. అందుకని ఆ పాప ప్రక్షాళన ఇతను చేసిన, ఇతను అనుభవించిన దాంతో అయిపోయింది. ఇతను అనుభవించేశాడు ఆ పాపాన్ని. కాబట్టి అందులోని చనిపోతూ కూడా ఇక్కడ కొంతకాలం ఉండి శివాలయంలో ఉండి ఆ శివనామస్మరణే చేసుకున్నాడు. ఇంకా నా పాపాలు తండ్రి, ఇన్ని పాపాలు చేశాను, ఈ పాపాల ప్రాయశ్చిత్తం కూడా నేను అనుభవిస్తున్నానని అనుకుంటున్నాను, ఎందుకంటే ఎంతో కర్మను అనుభవించేశాను ఇప్పటికే, ఏంటి తండ్రి నా బ్రతికేటి, ఇక ఏ జన్మలోనన్నా కానీ మంచి పని చేయాలి నేను అని ఒక పశ్చాత్తపడి శివనామస్మరణ జపించుకుంటూ ఆయన పెట్టిన ప్రసాదాన్ని తింటూ, అచ్యుస్వామి కాదు ప్రసాదం పెడితే అలా ఉన్నాడండి ఆయన, ఏమి తినేవాడు కాదు, ఇంకా ఎంత పెడితే అంతే ఆ వేళ అది తినేవాడు. అది కూడా ఒక్క పూటే పెట్టేవారు, అది తినేసి అలా పడుకునేవాడు. అందుకని ఇతను పాపాలన్నీ అనుభవించేవాడు. కాబట్టి మేము తీసుకెళ్ళాలి అని చెప్పి కైలాసం తీసుకెళ్ళారు. అప్పుడు ఈ యమభటులు యమలోకానికి వెళ్ళి ఆ యమధర్మరాజు గారికి, ఏమండి ఇలా వెళ్ళాం, ఇతను ప్రతిష్టాపురం అనే ఊరు చేరుకున్నాడు అనమాట. లాస్ట్కి మేము ప్రతిష్టాపురం వెళ్ళామండి, ఆ సూక్ష్మ శరీరాన్ని తీసుకొద్దామని వెళ్ళాం, ఈలోగా కైలాసం నుంచి వచ్చారు శివగణాలు, వాళ్ళు తీసుకెళ్ళిపోయారండి. వాళ్ళు ఎలా చెప్పారు, ఏంటండి శివమహత్యం ఏంటి, అసలు అతను అనుభవించిన శిక్ష ఏంటి అని చెప్పి యమధర్మరాజు గారిని ఈ యమకింకర్లు అడిగారు. అడిగితే యమధర్మరాజు గారు చెప్పారు, ఓహో సర్వేశ్వరుడు ఎవరు, ఈశ్వరుడు, ఇంకెవ్వరికే అది దక్కదు, ఆ నామం సర్వేశ్వరుడు అనేది ఆయనకే దక్కుద్ది అని యమధర్మరాజు గారే అన్నారండి సర్వేశ్వరుడు అని. అర్థమైందా? అందుకని సర్వేశ్వరుడు అంటే ఈశ్వరుడే, ఇంకెవరూ కాదు. మనం ఎవరిని సర్వేశ్వరుడు అన్నా ఆయనకే దక్కుద్ది ఆ నామం. మిగతా వాడిని సర్వేశ్వరుడు అనవచ్చు, కానీ అది మాత్రం ఆయనకే దక్కుద్దని అది. కాబట్టి ఏంటంటే అప్పుడు శివమహత్యం ఏంటో చెప్పండి మాకు అయితేని అని ఈ కింకర్లు అడిగితే అప్పుడు పురాణం అంతా కూడా అర్థమయ్యేలాగా వారు చెప్పారండి. అది అటువంటి మహాశివుడిని మనం ఈరోజు ప్రార్థన చేసుకున్నందుకు, ఆయన తలుసుకున్నందుకు మనకంతా కూడా మంచిగా జరగాలి.
మంచి జరుగుద్ది. ఆ పార్వతీ పరమేశ్వరుడిని మీ అందరికీ కూడా, నాకంటే పెద్దవారికి, నాకంటే చిన్నవారికి అందరికీ కూడా ఆయన ఆశీస్సులు ఉండాలని నేను ఆయన్ని నమస్కరిస్తున్నాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జై హింద్. భారత్ మాతాకి జై. ఓం నమ